నిజంగా ఇదంతా డ్రామా అయితే ఆ ప్రజలు సిగ్గుతో తలదించుకోరా? నేను ఆల్రెడీ చెప్తున్నాను, గిరిజనుల సంస్కృతి అది. నేనే కాదు, మీరు వెళ్తే కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఏం చేస్తారు చెప్తా చూడండి. ఇంటికి వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పుతారు కదా, బకెట్తో మగ్గుతో నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు వద్దమ్మా అంటే కూడా, సార్ మీరు వద్దంటే మేము బాధపడతామంటారు. మీరే కాదు, మీ కెమెరామెన్ తీసుకెళ్ళినా కూడా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కులం ఏదైనా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు కడిగి టవల్తో తుడిచి కాళ్ళని, 2 చేతులు కడిగి టవల్తో తుడిచి లోపల తీసుకెళ్తారు. భోజనం పెట్టిన తర్వాత, భోజనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కోవాలి కదా, చెయ్యి మనం కడుక్కోకూడదు, వాళ్ళే నీళ్లు పోసి వాళ్ళే కడిగి టవల్తో శుభ్రంగా తుడుస్తారు. ఇది గిరిజనుల సంప్రదాయం, ఇది సంస్కృతి. దాన్ని మీరు క్యాష్ చేయించుకుంటే మరి ప్రజలు చెప్పాలి కదా, ఒక్క సాక్ష్యం రావాలి కదా. మా దగ్గర అభినయ దర్శనం డబ్బులు వసూలు చేశాడు. మీకు విషయం చెప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీరు తోటపాలెంలో నుంచి కొంతమందిని 15-20 మందినో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికో ఒక చెట్ల దగ్గర తుప్పల దగ్గరకు తీసుకెళ్లి మతపరమైనటువంటి ప్రచారాలు చేశాడు, డబ్బులు వసూలు చేశాడని మీరు ఒప్పుకోండి అని ఆ గ్రామ ప్రజల్ని బలవంతం చేసి భయభ్రాంతులు చేశారు. మీడియా ముఖంగా చెప్తున్నా, ఇదేం అవసరం? అసలు దాడికి దీనికి సంబంధం ఏంటి? మీకు అన్యాయం ఎక్కడ అనిపించడం లేదు? ఆ జనమే ప్రూఫ్, నాకు జనమే ఎవిడెన్స్ అండి. చూపి ఒక ఆడియో కాల్ వీడియో కాల్ చూపి. ఇప్పుడు లేదు, మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటే, మీరు చేసే అలిగేషన్ కి జనాలే ఉన్నారు, నేను చేసే అలిగేషన్ కి జనాలే ఉన్నారు. నా అలిగేషన్స్ కి జనాలు సమాధానం చెప్తారు, మీ అలిగేషన్ కి జనాలు సమాధానం చెప్పరు, అబద్ధం అంటారు. నాకు ఆ ఇంటర్ వీడియోలో అయ్యగారు అయ్యగారు అనుకుంటా ఆమె కాళ్ళు రుద్దుతూ ఏడుస్తున్నారు. చాలా మంది కాళ్ళు రుద్దుకుంటా ఏడుస్తున్నప్పుడు నీ అరిచేతులు నీ అరికాలు రాస్తా ఉంటే నువ్వు చేస్తున్న యాక్టింగ్ లెక్క చెప్పడం తీరుకోవచ్చు కదా అభినయ దర్శన్. అంటే యాక్టింగ్ అయి ఉంటే ఖచ్చితంగా నేను అంత ఏడ్చొద్దమ్మా అని చెప్పేవాడిని. యాక్టింగ్ కాదు కదా. అసలు నీకేం బలమైన గాయం తగిలిందని స్పృహ కోల్పోయినావు? అసలు భయం. ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, ఆ నంబర్ 2 days క్రితం భయపడ్డావు. ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా, భయపడి ముందుకు ఆడియో కాల్ డ్రామా చేస్తావు, ఏం చేస్తావు? నేను ఎవరో తెలుసా, నీ అమ్మని అడుగున్నాను. ఒకటండి నేను చెప్తాను, భయం ఉన్నా నేను పైకి కెమెరా వచ్చి నాకు భయం వేస్తుంది వెళ్ళిపోతాను, ఎవరు చెప్పడు కదా. భయం ఉంటది లోపల, కానీ ధైర్యంగా మాట్లాడతారు. అదే మానవ నైజం.